హాయ్ అండి. హోమ్ వాల్గాస్ రొయ్యల పచ్చడి ప్రాసెస్ చేయటం కుదరలేదండి. ఇది 7 కేజీల రొయ్యలకి చట్నీ. ఇది రొయ్యల చట్నీ 7 కేజీలకి మనకు వెయిట్కి 2 కేజీలు వస్తుందండి. ప్రాసెస్ అంతా అయ్యేప్పటికీ ఈ గ్లాస్తో 2 గ్లాసులు కారం పడుతుందండి. సాల్ట్ ఒక గ్లాస్ పడుతుంది. మసాలా పొడి, ధనియాల పొడి కలిపి 2 గ్లాసులు పోయండి. మసాలా దినుసులు ఎక్కువ అవసరం లేదండి. ఒక 20 లవంగ మొగ్గలు, కొంచెం చెక్క, ఒక 5-6 బద్దలు చెక్క వేసి, ధనియాలు ఒక పావుసేరు ధనియాలు వేసుకోండి. ఈ 2 గ్లాసులు వేసుకొని కొంచెం వేయించి మిక్సీ పెట్టి పోసుకోండి. 2 గ్లాసులు పొడి మొత్తం కలిపి, యాలకులు కూడా వేసుకోండి. కేజీ నూనె పడుతుందండి. ముందు వేయించేసి తర్వాత ఒక స్పూన్ పసుపు, కేజీకి 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు వేయండి. కేజీ పచ్చడికి క్వాంటిటీ కేజీ పచ్చడి. ఇది 2 కేజీలకి 200 గ్రాముల అల్లం, 200 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసానండి. నిమ్మరసం ఈ గ్లాసు 2 గ్లాసులు పడుతుందండి. ఒక 10 నిమ్మకాయలు రసం పిండి పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం వేయించేసి, బాగా డీప్ ఫ్రై చేయవసరం లేదు, పచ్చివాసన పోయే వరకు వేయించుకుని వేసుకోండి. రొయ్యలు వేగిన తర్వాత ఇవన్నీ కలుపుకోండి. ఆయిల్ కేజీ పట్టిందండి. 7 కేజీల రొయ్యలకి కేజీ ఆయిల్. నేనైతే జ్యోతి డబుల్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతానండి. అదైతే బాగుంటుంది పచ్చడికి. పచ్చళ్ళకి జ్యోతి నూనె చాలా బాగుంటుందండి. ఇంకా ఆయిల్ సరిపోయినట్లేదు, కేజీ పోసేస్తాను. అంటే నేను ప్యాకింగ్ కానీ ఆయిల్ తక్కువ పోస్తానండి. ఇంట్లోకి అయితే ఇంకా ఆయిల్ పోసుకోవచ్చు. పార్సల్ కన్నా యూఎస్ పంపటానికి తయారు చేస్తానండి మా పిల్లలకి. ఒక గ్లాస్ సరిపోతుందండి. చూసుకుని వేసుకోండి. కారం 2 గ్లాసులు పడుతుంది. ప్రాసెస్ చూపించటం కుదరలేదు. రొయ్యలు కొంచెం మరీ బాగా డీప్ ఫ్రై చేయవాకండి. వేసినప్పుడు చెట్టుపట్టమంటాయి, మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ చెట్టుపట్టమనగానే తీసేసేయండి. చూసుకోండి. రొయ్య తీసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా పట్టుకుంటే విడిలిపోకూడదు. థిక్నెస్ గట్టిగా ఉండాలి. అలా మరీ ఫ్రై చేసుకోకూడదు, మరీ డీప్ ఫ్రై చేయకూడదు. రొయ్యలు పచ్చడి ఈ ప్రాసెస్లో చేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.